బాబు కళాకారులందరూ రెడీ కదా? రేపటి యజ్ఞం శ్రీ ఇంజిమాంబ నాట్యకళల వారిచే కడు రమ్యంగా ప్రదర్శింపబడును. యావన్ మంది వచ్చే కళాకారులను కొట్టుకుంటూ ప్రార్థనా గీతం. వాగర్థావివ సంపృక్తౌ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం విజయనగరం ప్రేక్షక మహాశైలకు సుస్వాగతం. ఇది శ్రీ వింజమాంబ కళాసమితి చినమానాపురం గ్రామం కంచాడు మండలం వారి సమర్పణ. నాటిక పేరు రేపటి యజ్ఞం. రేపటి యజ్ఞం. రెడీగా ఉండండి. సార్ డిమ్ లైట్లు వేయండి. రెడ్ లైట్ వేయండి.
నా దానికి పంపించేస్తావా? ఏయ్ 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 దా దా ఏయ్ ఏయ్ దా 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 కట్ ఏయ్ పొద్దు పడక ముందు సద్దిమూట కట్టుకొని వెళ్ళారు. ఎప్పుడు తిన్నారో ఏమో పాపం, ఎంత ఆకలితో ఉన్నారో. వెంటనే వెళ్ళి బొబ్బ పెట్టాలి. బాబు రవి ఆ ఎట్లే సార్లు కట్టేసి అట్లా కాస్త కట్టేసిరా. రేపు మళ్ళా పండగ దమ్ముంది కదా, ఆ పలుపు నాగలి పూజ అన్ని చాట్ పెట్టు. మహాలక్ష్మి మహాలక్ష్మి వస్తాడు, ఎట్లకి కట్టేసి రమ్మని చెప్పాను. అమ్మయ్యా చీకటి పడక ముందే వస్తారనుకున్నానే. మీరు ఇవాళ దమ్ము పట్టిన మడి చాలా చిన్నదే కదా. అదే మనకున్న 7 మడులు కలిపి 2 ఎకరాలు ఒక దగ్గర లేవు కదా లక్ష్మి. ఊరికి 4 దిక్కులా చెదిరిపోయి ఉన్నాయి. మరి ఈరోజు దమ్ముపట్టిన మడి అయితే అదిగో 2 కిలోమీటర్ల అవతల ఉంది. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ దమ్ము పెట్టేసి ఉడుకులు కూడా అయిపోయారు. మరి ఆ గట్లమ్మట ఒక్కొక్క ఎత్తుని నడిపించుకుని వెళ్ళి ఆ పని చేసేసరికి దమ్ము పెట్టేసరికి ఇంత టైం అయిపోయింది. టైం అంతా అందుకే అయిపోయింది. మరి మీ అన్నదమ్ములు నలుగురు పంచుకున్నప్పుడు జరి అంచు పంచలాగున్న పెద్ద పెద్ద మడుల్ని సన్నగా గోచిపాతల చీరేసి పంచుకునే బదులు ఆ పెద్ద మడుల్లే ఉజ్జాయింపుగా మొక్కలు చేయకుండా పంచుకుంటే బాగుంది కదా. నువ్వన్నట్టే నేను అన్నాను, కానీ అన్ని మొడ్లు ఒకే దిగుబడి ఇవ్వు, అన్నీ ఒకేలాంటి సారం కాదు అని చెప్పి ప్రతి మడి ఎంత వస్తా అంత వస్తుంది అని చెప్పి 4 ముక్కలు కావాల్సిన పేజీ పెట్టారు. ఇప్పుడు చూడు, నలుగురం కలిపి అన్ని వైపులా పరిగెట్టి వ్యవసాయం చేయాల్సి వస్తుంది. సరేలే, బాబు వస్తున్నాడా? కొడుకు ఎప్పుడు తిన్నాడో ఏమో, వెంటనే వెళ్ళి వాడికి ఏదైనా వండి పెట్టాలి. రవి రానా? నాన్న, ఈ వ్యవసాయం చేయలేక చచ్చిపోతున్నావు నాన్న. అవునరా, నిన్ను ఈ వ్యవసాయంలో పెట్టి చాలా తప్పు చేశాను రా. నువ్వు 10వ తరగతి ఎంత మంచి మార్కులతో పాస్ అయ్యావు. చదివిస్తే ఏ పాటికి ఏ డిగ్రీ పూర్తి చేసి చిన్నదో పెద్దదో ఉద్యోగం చేసుకునేవాడు. నీ జీవితాన్ని మట్టిలో కల్పిస్తాను రా. ఏం పర్వాలేదు లేదన్న, ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి మాత్రం ఉద్యోగాలు ఎక్కడ వస్తున్నాయి? అందరి జీవితాలు ఒకేలా ఉన్నాయి. కొన్ని కనీసం మన ఊర్లో వ్యవసాయం చేసుకొని బతుకుతామన్న అనుకూలమైన వసతులు కానీ వనరులు కానీ లేవే. చాలా సమస్యలు ఉన్నాయి నాన్న. అవునరా రవి, మన గ్రామాల్లో వ్యవసాయంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ వ్యవసాయ విధానంలోనే పెద్ద మార్పు రావాలి. అవును, రావాలన్న. మనకున్నది 2 ఎకరాలే, ఆ కొద్దిపాటు కూడా చల్లా చెదరగా ఉంది. అంతా ఒకే దగ్గర ఉంటే ఎంత బాగుంది నాన్న. అవును, నేను కూడా అలాగే అనుకుంటున్నాను. కానీ ఈ మడులు పంచుకునేటప్పుడు అన్నదమ్ముల స్వార్థం వల్ల ప్రతి మడి కూడా చిన్న చిన్న మడులుగా మారిపోతుందిరా. నాన్న, ఈ చిన్న చిన్న గట్టుల మీద వాళ్ళ మడికి వెళ్ళాలంటే ఓ పెద్ద సర్కస్సే. అవునవును, ఆ సర్కస్ తీగ మీద నడుస్తూ ఈ పొలంలో కావలసిన నొల్ల నాగలి ఎరువులు మోసుకెళ్ళాలంటే ఎంత కష్టం నాన్న. మన రైతులు ఉన్నారు చూసావు, వీళ్ళేం రైతులు అన్న. పెద్ద పెద్ద గట్టులు సైతం వెత్తుడు భూమిని తన మడిలో కల్పించుకోవడం కోసం ఆ మడికి ఇరుపక్కల నుంచి పోటీ పడి మరీ నరికేస్తున్నారు. నా పెద్ద చెరువు కింద పొలంలోనే ఆ పోతురాజు అప్పల్లా ఆ గొట్టు కోసం ఎలా జిత్తులు పట్టుకొని ఈడ్చుకోవచ్చు అనుకున్నారు. అప్పలా, నువ్వు నీ నా గట్టు సగం చొప్పున నరికేస్తాను, ప్రతి సంవత్సరం సగం నరికేస్తావు అని
పోతు రోజు నువ్వు నీ మడిలో నుంచి నరికిస్తుంటే నేను ఊరుకుంటున్నా నేను అదే పని చేసిన అలా పల్లా వీళ్ళిద్దరు ఇలా సిగలు పట్టుకుని ఎంత దెబ్బలాడుకున్నారు. నేను సమయానికి నేను మీ చంద్రబాబు శివధనమయ్య అక్కడ వెళ్ళి విడిపించకపోతే అంత పని జరిగిపోయింది. ఇలా గట్టులో వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏంటి అనిపించదంట వేటి ఎందుకు అనిపించదా? వాళ్ళ స్వార్థం ఉందో చూసావా? ఎలాంటి ఇబ్బందిని పట్టించుకోకుండా చేసేస్తాం. అంతే నిజమే, అది కూడా నిజమే. ఆపండి కబుర్లు. ఎప్పుడు తిన్నారు ఏమో రోజులు వడ్డించాను కాలు చేతులు కడుక్కుని లక్ష్మి ఏడు కూర ఉండు ఎగరే సిగరెట్టానండి. అలాగే అదే కూర అది. అదేనండి మీరు బాగా రొట్టెలు వేసుకుని తింటారు చూడు పట్టుపక్క కూర. సరసని పొగిడేస్తారు క్యాషే ఉంటే ఫేసుకు విలువొస్తుంది నోటే ఉంటే మాటకు బలం వస్తుంది బైకు ఉంటే అమ్మాయే బీటే వేస్తుంది నీకు సైకిల్ ఉంటే ఆ పిల్లే సైడ్ అయిపోతుంది బైకు ఉంటే అమ్మాయే బీటే వేస్తుంది నీకు సైకిల్ ఉంటే ఆ పిల్లే సైడ్ అయిపోతుంది రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే బ్రతుకు బండిని నడిపేది పచ్చ మోటెలే రామనాయుడు గారు, రామనాయుడు గారు, ఎవరు శరమయ్య గారా? రండి కూర్చోండి. రామనాయుడు గారు ఉన్నారమ్మా? ఉన్నారండి, ఇప్పుడే భోజనం దగ్గర కూర్చున్నారు. సరేనమ్మా, మరలా వస్తాను. శరమయ్య గారు మంచినీళ్ళు ఏమైనా తెచ్చుకుంటారా? ఏ వద్దమ్మా, పక్కన చిన్న పని ఉంది, పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్ళాలి, పని చూసుకొని వస్తాను. చెప్పమ్మా రామనాయుడు గారు. ఈ శరమయ్య ఎందుకు వచ్చినట్టు? మహాలక్ష్మి ఎవరు వచ్చారు? అదేనండి, అంతకుముందు ఒకసారి మన ఇంటికి వచ్చారు కదా చలమయ్య, మిమ్మల్ని అడుగుతున్నారు. ఈ చలమయ్య వాడు ఉన్నాడు చూసావు, వాడికి 2 బిజినెస్లు ఉన్నాయి. ఇంటి బిజినెస్ లా? ఒకటేమో పెళ్ళిళ్ళ పేరు, ఇంకోటి రియల్ ఎస్టేట్ వ్యాపారం.
వైజాగ్ వెళ్ళే త్రోవలో రోడ్డు దగ్గర మన మడి ఉంది కదా పెద్ద మడి అమ్మేస్తారా రావునాయుడు గారిని అడుగుతాడు. ఉన్నదాగా అది ఒకటే పెద్ద మడి ఉండుకేయలేదు మడి ఎలాగమ్మేస్తారా రవి మనం? మనకున్న కొద్దిపాటి పొలంలో కొంత పొలం అమ్మి మీ అక్క పెళ్లి చేశాం. ఇంకొంచెం పొలం ఉందంటే మనకి ఆధారంగా ఉండాలని నేను పెద్ద చదువులు చదివించలేకపోయాను ఆయన. పోనీలే అమ్మా, నేను పెద్ద చదువులు చదవలేదని మీరు చదివించలేదని నాకేం బాధలేదు. కానీ ఈ వ్యవసాయం చేయడం చాలా ఇబ్బంది అయిపోతుందమ్మా. మన ఈ వ్యవసాయానికి విత్తనాలు దొరకడం దగ్గర నుంచి కూలీలు దొరకడంలోనూ ఇబ్బంది, సమయానికి వర్షాలు రాకపోవటం, పంటకి గిట్టుబాటు ధర లేకపోవటం, ఇలాంటి ఎన్నో సమస్యలు ఒక పక్క. మరో పక్క మన గ్రామంలో ఉన్న మనలాంటి సన్నకారు రైతుల దగ్గర ఉన్న ఈ కొద్దిపాటి భూమిని కూడా ఎత్తుకుపోవడానికి రియల్ ఎస్టేట్ రాబందుల్లా కాసు కూర్చుంటున్నారు. అవునరా, ఈ రియల్ ఎస్టేట్ రాబందులంతా ఆ రోడ్ల పక్కన ఉన్న భూమిని ఎంత రేట్ అయినా కొని లేఅవుట్లు వేసి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని స్పెక్యులేషన్ వ్యాపారం చేసి జోదం చేస్తారు. అంతేకాదు నాన్న, వాళ్ళే ఒక 2-3 ఫ్లాట్లలో ఇల్లు కట్టేసి ఒక 4-5 బినామీల పేరుతోటి దస్తావేజులు సృష్టించి వాటిని బాగా డబ్బులు వాళ్ళకి ఆ డబ్బు ఎక్కడ దాచుకోవాలో తెలియని వాళ్ళ చేత మంచి పెట్టుబడి అని చెప్పి 10 రూపాయలకు 100 రూపాయలు సంపాదిస్తున్నారు నాన్న. స్పెక్యులేషన్ అంటే ఏంటి? అదేనమ్మా, ఇప్పుడు ఉన్న వస్తువు కానీ భూమినైనా రాబోయే రోజుల్లో కొన్ని రెట్లు ఎక్కువ ధర పలుకుతుందని ఇప్పుడే కొని అట్టి పెట్టుకునే వ్యాపారం. అంటే పేదవాళ్ళకి బ్రతికే దారే లేదన్నమాట. మహాలక్ష్మి, మధ్యతరగతి వాళ్ళు మోసపోయే పరిస్థితి కూడా. అమ్మా, మోసపోవడం ఎలాగనుకుంటే వాళ్ళు ఎలా చెప్తారు అనుకున్నాం. ఇదిగో ఇప్పుడు ఈ వెళ్తున్న మధ్యలో నుంచే జాతీయ రహదారి వస్తుందని, అదిగో అటుపక్క మెడికల్ కాలేజ్ శంకుస్థాపన జరిగిందని, ఇదిగో ఈ తూర్పు పక్కి ఆల్రెడీ ఎయిర్పోర్ట్ అయిపోయిందని ఎన్ని చెబుతారు అనుకున్న వాళ్ళు. స్పెక్యులేషన్ అంటే అదేనమ్మా, ఈరోజు మనం పెట్టిన 1,00,000 రూపాయలు ఒక 5 సంవత్సరాల తర్వాత 1,00,00,000 రూపాయలు అయిపోయేటట్టు మన అరిచేతిలో స్వర్గం చూపించి మరి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు వీళ్ళు. ఈ రోజుల్లో అంత అమాయకులు ఎవరున్నారా? లక్ష్మి, అమాయకులు ఎవరో లేకపోయినా ఈ మధ్యతరగతి వాళ్ళ ఆశలు, వాళ్ళ అవసరాలు వాళ్ళ అమాయకులుగా చేసి ఆ లేఅవుట్లో ప్లాట్లు కొనేటట్టు చేస్తాయి కదా. ఒకవేళ ఎవరూ కొనకపోతే చూడు, మన విజయనగరం నుండి వైజాగ్ వెళ్ళే త్రోవలో ఎన్ని వెంచర్లు, ఎన్ని నాన్న, అవన్నీ చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. ఎక్కడో 1-2 తప్పితే పెద్దగా నిర్మాణాలే జరగలేదు. అవునరా, అవన్నీ చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. బంజరు భూముల్లో కనిపిస్తాయి రా, ఎంత సారవంతమైన భూములు ఉన్నాయి. ఇగో ఈ అక్రమంగా ఆర్జన చేసేవాళ్ళు, దొంగ వ్యాపారం చేసేవాళ్ళు, వాళ్ళ డబ్బంతా ఎక్కడుంది అనుకుంటారు? అదిగో ఆ రియల్ ఎస్టేట్ వెంచర్లోనే, ఆ లేఅవుట్లోనే వాళ్ళ డబ్బంతా ఉంది. అలాగా? అవును. వీడు చూడు మళ్ళీ వస్తాడు. ఆ పెద్ద పని ఎలగోలేక మనం అమ్మేయాలన్నాడు బాధ. అమ్మ బాబాయ్, మళ్ళీ సెలవు వేస్తున్నాడండి. వీడి గాలి వస్తే పోయిండ్రాడు పక్కన పెట్టుకున్నట్టే. ఆ బాధ మీరే పడండి, నేను నాకు వంటగదిలో పని ఉంది, నేను వెళ్తాను. అలాగేనమ్మా, అలాగేనమ్మా. నమస్కారం రామనాయుడు గారు, బాగున్నారా? వాడు వదులుతుండే కదా మనం. నమస్కారం రామనాయుడు గారు. చదవయా బాగుంది. ఏంటి ఎలాగొచ్చావు? ఏమీ లేదండి, అందరి పిల్లలు పట్టణాలు పోయి ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటుంటే మీ అబ్బాయిని మాత్రం ఇలా మట్టిలో వదిలేశారండి. నేను అదే రోజు బాధపడుతున్నాను, చదివించలేకపోయినాను. మళ్ళీ నువ్వు గుర్తు చేసి నా బాధ ఎక్కువ చేస్తావు తప్ప. అవునండి, ఎక్కువ చెప్పాడు వచ్చావు కదా. మీ అబ్బాయి చేత పట్టణంలో, విశాఖపట్నం విజయనగరం పట్టణంలో ఏదైనా వ్యాపారం పెట్టించవచ్చు కదండి. ఆలోచన బాగా పెట్టుకురా. దానికి ఒక మార్గం ఉందండి. ఏదో అదే అయ్యా, మార్గం ఉంటుంది. అయ్యా, మన ఊరు నుంచి ఆ. సినిమాలపురం నుంచి వైజాగ్కి ఇల్లు రోడ్లో మధ్యలో ఏది మీరు ఒక ఎకరం ఉంది కదా, అవునవును, దానికి మంచి ధర పలుకుతుందండి. అయితే ఏటట? అదేనండి, ఇప్పుడు అక్కడ ఎకర 50 లక్షలు కాదు, 1,00,00,000 రూపాయలు. మీరు
సరే అన్నారు అనుకోండి, ఆ, మీ ఎకరానికి ఆ. 50 లక్షలు వస్తాయి. తరాకరా అన్ని మాత్రం. అమ్మమంటారని మెల్లగా అంటారండి బాబు. ఆ. ఏది ఆ అరగడానికి వచ్చి 50 లక్షలు ఆ సొమ్ము ఉమ్. అలాగ చేతులు వచ్చాయి అనుకోండి, అయ్యా ఆ, అలాగ చేతులు వచ్చి వస్తే బాగా పెట్టంలో వ్యాపారం ప్రారంభించవచ్చు. ఉమ్. అప్పుడు ఆ, అప్పుడు ఇంకేముందండి, ఇలాగే వ్యాపారం ప్రారంభించి రెండు ఉమ్. అయ్యా 2 లేదా 3 సంవత్సరాలు ఆ. తిరిగేసరికి ఆ. మీ జీవితాలు జీవితాలు జమ్ జమ్ అని రేసుకుని ఓ, అలా పరిగెట్టి ఇలా సాఫీగా సాగిపోవడం మాకు బాగుంటుంది. చలమయ్య, ఈ రియల్ ఎస్టేట్ వెంచర్లో నీకు చాలా వరకు ఫ్లాట్లు ఉన్నట్టున్నాయి. ఉన్నాయి. ఆ, ఇది పైడిబొమ్మ కోన్లు ఒక ప్లాటు, ఆ, అటు జగదంబ వెంచులో 2 ప్లాట్లు, ఇకపోతే ఆ. ప్యారడైజ్లు కూడా 2 ప్లాట్లు ఉన్నాయి. బా, ఇంకేంటేంటి ఉన్నాయి ఇంకా? ఇంకానా అయ్యా, ఆ. మీ అరగం ఉంది కదా, ఆ, అక్కడ పెద్ద లేఅవుట్ వేస్తాను. ఆ, ఏంటి ఇంకా ఆ, ఆ, దాంట్లోనే కదా 2 ప్లాట్లు రిజర్వేషన్ చేసి పెట్టుకున్నాను. ఏంటి మీరు అమ్మకుండా ఇంకా కొనకుండా ఆ? అదేనండి రామనాయుడు గారు, ఆ, మీ సైడ్ ప్లాన్ ఉంది కదా, ఆ. ప్లాను అవును. జీవీఎంసీ ప్లాన్ ఉంటుంది కదా, ఆ ప్లాన్. ప్లాన్లోనే ఇవన్నీ వచ్చాయి. అంటే మీరు అన్నింటిలో ఇల్లు కడతారా? అన్నింట్లో ఎలా కడతామయ్యా రవి? ఈ రోజు ఆ. కొని పడిస్తే కదా అది రేపటికి రేటు పెరిగేది. ఏంటి? అప్పటికే అదే ఈ రోజు నేను కొన్నాను 2 లక్షలు కొన్నా, అదే 2 సంవత్సరాలు తిరిగేసరికి 10 లక్షలు కమ్మచ్చు. అలా కోట్లు ఇదిగో ఏం చెప్పాలనుకుంటాను, కోట్లు సంపాదించాయా, కోట్లు సంపాదించాను. నేను సంపాదించాను. ఇలాగా ప్రతి ఒక్కడు 10-20 ప్లాట్లు కొని ఎన్ని ప్లాట్లలో ఇల్లు కడుతున్నారు. అంటే ఇప్పుడు ఎన్ని ఇళ్ళల్లో ఉంటాడు కాదు, ఇప్పుడు ఇవన్నీ అమ్మి ఎప్పుడు మీరు సొమ్ము చేసుకుంటారు? ఇలా సంవత్సరాల కొద్దీ ఇవన్నీ బుయిడి భూముల్లో ఉండిపోతే మీకు నష్టం రాదు? ఎంత పిచ్చోడు బాబు నువ్వు. ఈ పెట్టుబడి ప్రపంచం ఉందా తెలుసా నీకు? ఈ పెట్టుబడి ప్రపంచం వదలరేడు. నీకు తెలియదయ్యా. ఈ రోజు నాకు 10 ప్లాట్లు ఉన్నాయా? ఆ, 10 ఉన్నాయి లేదా? ఉన్నాయి, ఉంటాయి. 10 ప్లాట్లోనూ కనీసం 5 ప్లాట్లకైనా మంచి డిమాండ్ ఉంది. మంచి ధర పలుకుతుంది తెలుసా నీకు? ఓహో అదే లెక్క. ఆ, అయితే మమ్మల్ని కూడా బలవంతం చేసి అమ్మేమంటావు? సరే మీరేమంటారు? మీ అరాకరా ఆ, అయ్యా రామనాయుడు గారు, ఆ, చెప్పండి బాబు రవి, చెప్పండి. మీ అరాకరా ఆ, అమ్ముతారనుకోండి, అబ్బా మంచి ధర పలుకుతుంది, మంచి డబ్బు వస్తుంది. అబ్బా, లేదు కూడదు అంటే ఆ, మీరు చాలా ఇబ్బందుల్లో పడతారండి. ఏంటి ఇబ్బందిరా? రామనాయుడు గారు, బాబు రవి, ఆ, మీ అరాకరా పడి ఉంది కదా, దాని చుట్టూ ఉన్న వాళ్ళంతా అమ్మేశారు. చాలా మంది రామనాయుడు గారు, ఆ. చాలా మంది రొక్కం కూడా తీసుకోండి, భయాన కూడా తీసుకోండి. నిజంగా? ఆ, ఆ, ఇది వరకే మీకు చెప్పాను. ఆ. చెప్పాను లేదు ఒకసారి వచ్చాను చెప్తుండ్రా లేదా మరి? చెప్పాను. ఆ, ఆ. మరి భూమి మీద మక్కువ కొద్ది వ్యవసాయం చేస్తారు కదా, వ్యవసాయం చేస్తారు, దాని మీద కష్టం ఉండదు, మీ ప్లాన్ ఉంటుంది, దానివల్ల మీరు అమ్మునన్నారు. అప్పుడే ఆ కృష్ణనాయుడు, ఆ. శివనాథ నాయుడు, ఆ వెంకయ్య నాయుడు అందరూ కలిపి 25 ఎకరాలు అమ్మేశారు. నిజంగా అందరూ 25 ఎకరాలు అమ్మేశారండి. మధ్యలో మీ ఎకరం ఉంది కదా, ఆ మధ్యలో ఆ పార్క్ ఉంది కదా, అదే ఉండిపోయిందండి. ఏం చేయాలి? అయితే మమ్మల్ని బలవంతం చేసి అది కూడా అమ్మేమంటావు? బలవంతంగా దేనికయ్యా రామనాయుడు గారు, రవి, ఆ. స్వచ్ఛందంగానే మీ ఇద్దరు మీ కుటుంబం అందరూ కలిపి స్వచ్ఛందంగానే సమయ్య రా కొను పరిస్థితి మీకు వస్తుంది. వచ్చిందా? అదేనండి రామనాయుడు గారు, ఇప్పుడు మీ ఎరకరం ఉందా? ఆ. ఇదివరకు చెప్పారా? ఆ. చుట్టుపక్కల అందరూ అమ్మేశారా? ఆ. చాలా మట్టుగా ప్రహరీ గోడ, కాంపౌండ్ వాల్ అన్నీ కట్టేసాక ఆ మధ్యలోకి వెళ్ళి మీకు వ్యవసాయం చేయడం ఇబ్బంది అయిపోదు. చూడన్నా
ఇప్పుడే వ్యవసాయంలో ఉన్న ఇబ్బందుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ చలమయ్య వచ్చి ఇంకా కొత్త ఇబ్బందులు సృష్టిస్తున్నాడు మనకి. ఏడు చేస్తారా బడా బాబుల పరిస్థితులు ఉంది. కొత్త మందిరా నేను ఒక ఊరిలో కదా చిన్నమానపురం పుట్టాం కదా. మీ గురించి మీ మేలు గురించి చెప్తాను బాబురాజు. పెళ్లి కాల్సిన అవునా కదా. ఈ రోజుల్లో లక్షల జీతాలు వచ్చి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఎక్కడైనా పిల్ల దొరుకుతుంది చెప్పండి అమ్మా మీరు ఎవరైనా. దొరకట్లే. ఇంకా ఈ వ్యవసాయం చేసి ఈ పరిస్థితుల్లో ఈ దీని మీద ఈ పరిస్థితుల్లో పిల్ల ఎక్కడ దొరుకుతుంది చెప్పు. ఏదో మదుపు పెట్టి ఏదో 4 పైసలు సంపాదించి మదుపు పెట్టి సాపో వ్యాపారం పెట్టుకుంటే సమాజంలో టాటస్ పొరుగుబడి నీకు అందమైన భార్య పట్టణంలో జీవితం కార్ల మీద తిరిగి బైక్ రేసు మీద తిరిగి ఎంత ఆనందంగా ఉండొచ్చు అనుకుంటున్నావు. చాలండి. ఈ కమిషన్ డబ్బుల కోసం కక్కుర్తి పడి ఈ పచ్చని భూములని ఆ భూపకాశుల చేతుల్లోకి అప్పగిస్తున్నావు నువ్వు. ఏంటయ్యా ఇంత నిష్ఠూరంగా మాట్లాడుతున్నావు. ఈ రోజుల్లో రవి రామరెడ్డి గారు ఈ రోజుల్లో ఎవరు బతికినా ఎవరు సమాజంలో నాలుగు డబ్బులు సంపాదించి వెనక్కి వేసుకోవాలని ఆలోచిస్తారా లేదా. అదే విషయం మీ అబ్బాయికి చెప్తుంటే ఎలాగంటాడండి బాబు. అవునండి నిజంగా వాళ్ళందరూ అమ్మేశారా భయాన్ని పుచ్చుకున్నారా. ప్రామాణికంగా ఆ వెంకయ్య నాయుడు సుబ్బయ్య నాయుడు సింహాద్రి నాయుడు అప్పల్లా అందరూ అమ్మేస్తారు. మధ్య మీద ఉండిపోయింది. రామనాయుడు శివంతనాయుడు చలమే చెప్పినంత వట్టి అబద్ధం. ఎవరు ఒక సెంటు భూమి కూడా అమ్మలేదు. కాకపోతే నా దగ్గరికి వచ్చి నువ్వు అమ్మేసావని నీ దగ్గరికి వచ్చి నేను ఆ పిల్లల వాళ్ళంతా అమ్మేశారని చెప్తాను. ఏమయ్యా చలమయ్య ఇది ఎవరు బాగుంది నీకు. ఆయన ఏదో చెప్తాను చలమయ్య నువ్వు నీ రియల్ ఎస్టేట్ రాబందులు లేక మా గ్రామం వైపు చూడొద్దని చెప్పు. ఏంటంటే ఎంత ధైర్యంగా మాట్లాడుతుండ్రు. ధైర్యం సంగతులు ఏంటి. ధైర్యమేరా ఈనాడు ఈ చిన్న సన్నకారు రైతులంతా చెల్లా చెదరగా ఉన్న ఈ చిన్న మడుల్ని తుక్కుదున్ని దమ్ము పట్టి బిక్కుమంటూ ఒంటరి వల్ల కష్టపడే రోజులు ఇక ఉండబోవు. అంటే విశాఖపట్నం విజయనగరం మానపురం అంతా మీరే కొనుక్కుంటున్నారంటే నీకు అనవసరం చలమయ్యా. నీ రియల్ ఎస్టేట్ రాబందులేక మా గ్రామం వైపు చూడొద్దని చెప్పు. చూడు రామనాయుడు నా కొడుకు భర్త నీకు తెలుసు కదా. అదే అగ్రో MBA ఏదో చేసాడు అన్నావు. అవునవును అగ్రో మేనేజ్మెంట్. మా వాడు సబ్మిట్ చేయన ప్రాజెక్ట్ ప్రకారం మన గ్రామంలో అనేక కారణాల వల్ల రైతుల అనేకత వలన నేనున్న ఆధునిక పద్ధతులన్నింటినీ ఉపయోగించి వ్యవసాయం చేస్తే రెట్టింపు దిగుబడే కాకుండా ప్రజలందరికీ ఆదాయం 2 రెట్లు పెరుగుతుందట. ఇలా సమిష్టి సహకార వ్యవసాయం చేసిన రైతులకు ప్రభుత్వం వారు వడ్డీ లేని రుణాలు యంత్ర పనిముట్లే కాకుండా మంచి టెక్నాలజీ కూడా అందిస్తుందట. అంటే ఈ మాట్లాడుతుంటే బాబు సింహాద్రి నాయుడు గారు ఈ సినిమాలో అంతా మీరే కొనుక్కుంటున్నారు ఏంటి. ఇది ఎవరో కొనేదానికి ఒక రమ్మేదానికి కాదయ్యా. భూమి అనేది మన మనుగడ. ఈనాడు పొలం అమ్మేసి రేపు ఇల్లు అమ్మేసి ఎక్కడికి పోతాం ఎక్కడ వంటాం. ఇప్పటికే వర్షాలు పడక రైతులు పంటలు పండక పనులు దొరక కూలీలు సన్నకారు రైతులంతా గ్రామాలు విడిచిపెట్టి పట్టణాలు పోతున్నారయ్యా. చాలిన తిండి తింటూ మురికివాడల్లో రోగాలతో భవన నిర్మాణ పనుల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసా. గ్రామాలను ఎవరు పట్టించుకోకపోవడం వలన. ఈనాడు నా కొడుకు చేసే అధ్యయనం అదే. గ్రామ సౌభాగ్యము పల్లెల పచ్చని బ్రతుకు అదే వాడి లక్ష్యం. కబుర్లే పేపర్ మీద ఇది పేపర్ బాగుంటాయి చెప్పుకోవడానికి చదువుకోవడానికి. చలవయ్యా ఇలా తెల్లారి డబ్బుతో సంపాదన చేసేవాడికి ఇలాంటి ఏంటి అర్థం కాదు. చాలే వెళ్ళు. సరే రామనాయుడు గారు వెళ్ళమని చెప్పావా లేదా. ఏమంటారు చెప్పండి. చెప్పాడు కదా బాబు. నీలాంటి ఊళ్ళో మీరు రామనాయుడు గారు మీరు నాకు అమ్మకపోతే
ఏ ఎమ్మెల్యేయో ఏది ఎంపీయో చేసేసి పారేస్తారు. అప్పుడు మీకు భూమి ఉండదు. రామరెడ్డి గారు నీ కొడుకు పెళ్లి కూడా అవ్వదు. మాట్లాడుతున్నా నీ కొడుకు రవి, నా కొడుకు రవి, నీ కొడుకు భరత్ ఒకేసారి 10వ తరగతి పాస్ అయ్యారు కదా. అంటే 7 సంవత్సరాలు గడిచిపోయాయి. కాలం ఎంత వేగంగా అయిపోయింది. అవునవును, ఇద్దరు ఒకేసారి 10వ తరగతి పాస్ అయ్యారు. కూడా ఆ రోజు చదివించాలనుకున్నాను కానీ మరి రామనాయుడు, ఆ రోజు నీ కొడుకు కూడా పై చదువు చదివి ఉంటే ఎంత బాగుండుకున్నాం. ఉన్న కొద్ది పొలం అమ్మేసి లేదా తనఖా పెట్టో నేను చదివించాలంటే ఎలా చదివించగలను? ఏమీ ఆధారం లేకపోతే కూలి కోసమని పరాయి రైతు పొలంలోకి ఎలా వెళ్ళగలను చెప్పు? క్షమించు రామనాయుడు, గతం గుర్తు చేసి నీ మనసు బాధ పెట్టాను. అయినా నువ్వే కాదు, ఇక నుండి ఏ రైతు కూడా బాధపడాలి. మన గ్రామాల్లో మన పంటలు పండుగలా పని చేసుకుని బ్రతకవచ్చు. ఇక నుండి అటువంటి సమస్యే ఉండబోదు. మా వాడు ఇక్కడ మంచి ప్రణాళికతో వస్తున్నాడు. అవునమ్మా, భరత్ ఎప్పుడు వస్తున్నాడు? రేపే వస్తున్నాడు. ఇప్పటికే మన తోటి రైతులతో సమావేశం గురించి చెప్పాను. అలాగే రేపు సాయంత్రం కూడా రైతులని అందరినీ పిలిచి సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. అలాగా ఇంకో విషయం, ఏంటి? మన ఊరు నుండి ఒక్క సెంటు భూమి కూడా వారి చేతుల్లోకి వెళ్ళకూడదు. ఈ రియల్ ఎస్టేట్ రాబందులు ఎంతో మంది గ్రామాలు ఎంత భూమిని ఎకరాలకు ఎకరాలు ఈ రియల్ ఎస్టేట్ రాబందులు కబద్ధ హస్తాల్లో వీడి భూముల్లో మారిపోయాయి. ఒకనాడు పచ్చగా ఉండి ఎంతో మందికి తిండిని సంపాదిస్తున్న ఈ పొలాలన్నీ ఎడారులా మారిపోతున్నాయి. నాయుడు, భూములన్నీ ఆ రియల్ ఎస్టేట్ రాబందుల చేతుల్లో పడి ఈ ఎడారుల్లో మారిపోతుంది. బాగున్నామమ్మా. సరే, మరి నేను వస్తానమ్మా. రేపు సాయంత్రం మన రైతుల మీటింగ్ ఉంది కదా, దాని గురించి మిగతా విషయం మాట్లాడదాం. అలాగే భరత్ వస్తాడు కదా రేపు? ఓకే. నేను వెళ్ళి పడుకోనా? అలాగే రేపు పని ఉంది కదా, అందుకే ఉందా, మళ్ళీ దమ్ము ఉంది, వెళ్ళి పడుకో. నాన్న ఇప్పుడు రేపు కూడా ఆ పని కూడా వేగం పూర్తి చేసి రావాలా, ఎందుకంటే సాయంత్రం మీటింగ్ ఉంది కదా. సరే, నేను వెళ్ళి పడుకుంటున్నా అయితే. ఏమండి మీరు తొందరగా నిద్రపోండి. అది కాదు లక్ష్మి, ఆ ఈరేసిని రమ్మని చెప్పాను. ఎందుకు? అదే నిన్న మొన్న దమ్ము పెట్టాం కదా 2 మడులు, వాటికి ఆకు తీత ఉడిపోవాలి. ఆ కూలోళ్ళని చూసి పెట్టమని. సరే, అయితే నాకు వంటగదిలో పని ఉంది, నేను వెళ్తాను. సరే వెళ్ళు. ఈరేసి ఇంకా రాలేదబ్బా. హీరో సార్ వచ్చా, రావా, మంచి పని చేసావు. ఇక మరి అలాగడ నన్ను ఒక మడి దమ్మెట్టు సార్ బాబు నేను వెళ్ళాను. మరి ఏవాళ్ళు కూడా ఇంకో మడి దమ్మెట్టు 2 మడులు ఇప్పుడు ఆకు తీతకి ఉడిపికి రెడీ ఉన్నాయి. మరి నీకు తెలుసు కదా, మా ఆవిడ చూస్తే పొలంలో దుప్పటి వెళ్ళాను. అంచేత ఆ కూలోళ్ళు లాలు నువ్వే ఆపించి ఆకు తీత ఉడిపి అయిపోయినట్టు చూడాలి. అద్గాలుగా వాళ్ళకి చెప్పండి బాబు మరి ఆడదాని కూలి 600, మగోడికి 800 బాబు. మధ్యాహ్నం బొగలు కూడా మనం పెట్టుకోవాలి బాబు. అది బాబు మరి కూల్లో కూడా పెరిగిపోనా ఎంతోటి, ఇంకా బొగలు కూడా పెట్టుకోవాలా. సరే సరే మరి ఏం చేస్తాం? మాకు అక్కడ 4 రైతు సరిపోతారయ్యా. అచ్చా వాళ్ళు 6 2 3 గట్ట రారండి. లేక 10 మంది జొట్టట వస్తే 10 మంది వస్తారు, నాకు రారాడు బాబు. ఇది కాదు కానీ నాకు 6 అవసరం అయితే మిగతా 4కి నేను అనవసరం కూలి ఇచ్చుకోవాలి కదా. నాకెట్ తెలుదు బాబు. వాళ్ళు 10 మంది జొట్టట జట్టు ఏరాటండి. అది కదా, 4 నేను గౌలి పని ఉంటే పని. అదిగా బాబు, చిన్న మాట చెప్తా. మీకు దమ్ముకి ఇంకో మడి ఉంది కదా, ఉందా దానికి నీరు కలుపుకోలేదని చూస్తున్నాయా? నీరు కలిస్తే అది కూడా దమ్ పెట్టండి బాబు. అలాగైతే వాళ్ళు 10 మంది కదా, వాళ్ళకి ఆ మడి కూడా అబ్బాయి చెప్తుంది కదా. మరి అలా సర్లే మరి అలాగే చేస్తాం. అయితే
నీకు అడ్వాన్స్ బాబు ఇదిగో. 1000 రూపాయలు ఇస్తాను. మిగతా డబ్బు పని అయిపోగా తీసుకుంది కానీ ఆ పని మరి అయ్యేటట్టు చూడు. బాబు అరే చిన్న ఎస్ఏ ఉంది బాబు. ఏడుదో ఆ కూలీలు మానూరాలు కాదు బాబు, పొన్నూరు నుంచి రావాలి. మరి అయితే మరి ఆటోకి రావాలి కదండి. ఆ, ఆటో ఛార్జీలు మనం పెట్టుకోవాలి. మనిషికి రాను పోను 40 రూపాయలు అయితే 10 మందికి 500 అవుతుంది బాబు. 10 మందికి మనిషికి 40 రూపాయలు 400 కదా అవుద్ది. అదేను బాబు, ఆ 100 రూపాయలు అంతే ఆటో వాడికి అడ్వాన్స్ బాబు. మరి ఆడు టైంకి రావాలి, టైంకి తీసుకెళ్ళాలి కదా. సరే సరే ఏదో 500 ఇస్తాను. బాబు ఆ, ఆ. చిన్న ఎస్ఏ ఉందండి. ఇంకేడు ఉంది ఈ గొప్ప చెట్టు గొప్ప ఇబ్బంది అండి. అవును. 1000 రూపాయలు ఎత్తమని నువ్వులు దొరక్కంటున్నారు బాబు. అవునరా, ఏది మన పల్లెటూరులో పనులు లేక అందరూ యువకులంతా పట్టణం వెళ్ళిపోతాండ్రా. బాబు ఇబ్బంది అయిపోతుంది. అదేను బాబు, అదే రేట్ చేయాలంటే నా కొడుకు నాకు సాయం చేస్తాడు బాగా. నీకేంటి బాబు, మీ కొడుకు కొదవన శివ నాటి కొడుకున్నాడు బాబు మీకు. కాబట్టి మీకు దమ్ము అయితేనే, ఉడిపోయితేనే, పార్పని అయితేనే ఏ పైన సులువుగా చేసేస్తాడండి. అదే కానీ మీరు మొదలు పెట్టి చేయించాలంటే ఏళ్ళకి ఏళ్ళు అవుతాయి, కడిపినప్పుడు అయిపోద్ది బాబు. అవసరమవుతున్నాడు నా కొడుకు, నాకు కొండ తండ. నాకు గొప్ప సాయం అనుకో పాపం. అది గొప్పగా పాపం ఇక్కడ ఉంచాను అలాగా. బాబు ఆ, మరి మక్కువలు తోటి ఒక చిన్న సిక్కు ఉంది బాబు. అదేంటిది? రేట్ కాదు, ఆడికి కూలి 2 రోజుల తర్వాత ఇచ్చిన బాధ నాదు. ఆ, ఆ. కానీ మందుకు మాత్రం 100 పడాలి బాబు. ఏడిదే ఏడిది? మందుకు ముందు 100 పడాలి బాబు. ఓ ఆ, అదే. ఓ ఏం చేస్తారా జనాలు? ఇలా కష్టపడడం, అలాగా మందు షాపు, బ్రాందీ షాపు వేసేయడం. జనాలు అలా మారిపోయారు. మరి రేటు చేస్తావా? రేపు 10 మంది తీసుకొచ్చి పని అయ్యేటట్టు చూడు. మరి ఉంటాను నేను. బాబు మరి ఆ 3 ముక్కలంతే అవుతుంది అవదు కానీ ఒకవేళ మిగిలిపోద్ది అనుకోండి, గుర్తుకిచ్చిద్ది మరి ఎలా కొత్తగా ఇచ్చేయాలా? బాబు? ఇటు ఇంత కూలి ఇచ్చుకొని ఇంకా 10 మంది పెట్టుకొని కొత్తగా ఇచ్చేయాలా? రైతుకేడ మిగులుతుంది. రైతుకెట్టి తింటారు. రైతు ఎట్టి తింటాడురా. వర్షాలు పడినా పడకపోయినా, పంట పండినా పండకపోయినా అది కూలికేం డోకా లేదు. ఓ పక్క ప్రతి నెల రేషన్, ఆ ముఖ్యమంత్రి కానుక, ప్రధానమంత్రి కానుక, వాళ్ళ జీవితాలే బాగున్నాయిరా. ఇది కూలోడు రాజ్యం బాబు, కూలోడు రాజ్యం. ఈ పేద బిక్కుకి వీళ్ళందరికి కూడా ఈ కూలీ నాళ్ళకి బాగా ఎవరు చూస్తే వాళ్ళకే ఓట్లు వేస్తారు. వాళ్ళు అధికారంలోకి వస్తారు. అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల వరకు మరి ఊహలు అవుపడరు బాబు. అన్ని దగ్గరలో అదే జరుగుతుంది. మనం ఏడు చేస్తాం బాబు. మరి సర్లే సర్లే, మరి ఏం చేస్తాం? ఎందుకాసిన అక్కల పాలు చేయలేం కదా. కానీ మరి ఇంకేంటి ఇంకేంటి ఉందిరా? లేదండి. మరి చెప్పు. మరి లేదండి. నాకు ఉద్యానంలో మేతోటి తిరుగుతాను కదా. కూలి లేకపోతే నా పని మీద ఉంటాను అంటూ. అవును బాబు. అర్థమైంది నాకు. నీకు ఒక రోజు కూలి ఇచ్చేయాలి. అవును బాబు. సరే. నేను ఉంటాను మరి. ఇంకేదో అది రేట్ లేదు, అన్ని ఇచ్చేసాను. మరి కాదు కానీ బాబు, మరి అనుకోకండి. మరి సాయంత్రంకి నీకుదా అలాంటి రోజులలో కష్టపడతారు. ఒళ్ళు నొప్పులు ఉంటాయి. నీకేం నొప్పి? బాబు కష్టపడిన వాళ్ళకి కానిపోయిన వాళ్ళకేనా నొప్పులండి. మాకు అంతే బాబు. ఆ పని వాళ్ళని పొద్దుల్లో ఆపగించాలా, వాళ్ళ మడికాడకి తీసుకెళ్ళాలా, మడిగట్టు మీద నిల్చొని వీళ్ళు గదమాయించి పనులన్నీ చేయించాలా. నా తిరుగులు అవుపడవు కానీ వాళ్ళందరికంటే కష్టం నాదే ఎక్కువ బాబు. చిన్నప్పుడు సత్యహరిశ్చంద్ర నాటకం ఎప్పుడైనా చూసినావా? చూశాను బాబు, ఎన్నమాట మరి చూశాను బాబు. అందులో నక్షత్రుడు ఒకడు ఉంటాడు, అవును బాబు. తెలుసా? తెలుసు బాబు. ఆడు ఏం చేశాడు హరిశ్చంద్రుడిని? బాబు
అలా నెక్స్ట్ గాను 2 రెట్లు ఎక్కువే చదువురా. ఇదేడు బాబు అలాగేనిస్తారా? కూలికి ఇప్పుడు ఊళ్ళు పలక్క అంటున్నారండి, కూలి నాలుగు దొరక్క అంటున్నారు. మీకు తెలియదు చెప్పండి బాబు. సర్లే మరి ఏం చేస్తా తీసుకెళ్ళి సరే దండాలు బాబు, దండాలు. వ్యవసాయం చేయించాలంటే ఇన్ని సమస్యలు ఉన్నాయి. దీనికి పరిష్కారంగా రేపు భరత్ ఏం చెప్తాడో చూడాలి. నేడు వ్యవసాయ రంగం అగమ్య పరిస్థితుల్లో ఉంది. కూలీలకు సంవత్సరం పొడుగునా పని లేకపోవడం వలన పట్టణాలకు వలసపోవడం ఒక దుష్పరిణామం. సన్నకారు రైతులు విత్తనాలు కూలీల ఖర్చులు భరించలేకపోతున్నారు. వర్షాలు లేక పంట దిగుబడి రాక ధర గిట్టుబాటు కాక చిన్న చిన్న రైతులు కూడా పల్లెలు విడిచి పట్టణాలకు వలసపోతున్నారు. గత 20 సంవత్సరాల నుండి పేదవారికి మధ్యతరగతి వారికి ఉన్నత విద్య సాంకేతిక విద్య అందుబాటులోకి రావడం వలన సాఫ్ట్వేర్ తదితర రంగాలలో ఉద్యోగ అవకాశాలు లభించడం వలన పల్లెల్లో యువత అంతా పట్టణాల్లో స్థిరపడుతున్నారు. మరోపక్క రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు రహదారులకు అందుబాటులోనున్న వ్యవసాయ భూములను ఎక్కువ ధర ఆశ చూపి రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మార్చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో కూలీల కొరత వలన చిన్న కమతాల వలన యంత్రాలు ఆధునిక పద్ధతులను ఉపయోగించి రైతులు వ్యవసాయం చేయలేక పొలాలను విడిచిపెట్టి లేదా అమ్ముకొని ఇతర ఆర్థిక కార్యకలాపాల్లోకి మారుచున్నారు. ఎక్కువ భూమి ఉన్న అంటే 25 నుండి 50 ఎకరాలు భూస్వాములు తప్ప చిన్న మధ్యతరగతి రైతులు ఎవరికి వ్యవసాయం తలకమించిన భారమైంది. ఈ పరిస్థితుల్లో రైతులంతా కలిసి వారి వారి చిన్న చిన్న మడులను పెద్ద మడులుగా మార్చుకొని అందరూ ఏకమై సమిష్టి సహకార వ్యవసాయాన్ని ఒక కార్పొరేట్ స్థాయిలో చేస్తే గొప్ప ఫలితాలు ఉంటాయని పల్లెలన్నీ రైతులతో వారి పిల్లాపాపలతో కలకలలాడుతుండాలని చేసే ఈ నా చిన్ని ప్రయత్నమే ఈ నాటిక రేపటి యజ్ఞం. ఇట్లు పాసల మహేశ్వరరావు. వచ్చేసినట్టుంది మీటింగ్కి, ఇంకెవరూ రాలేదు. వీళ్ళు వచ్చే లోపు అదిగో ఆ కుర్చీలో కూర్చొని 2 దమ్ములు పీల్చుకుంటాను. రాజా అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది, పుట్టింది పెరిగింది ఎందుకు, అందుకే అనుభవించు రాజా, అనుభవించు రాజా. ఏటిపోగా కంపు కంపు అవునే పోతురాజు, ఇక్కడ మీటింగ్ ఉందిగా, ఈ చోటంతా కుప్పు కుప్పు మరి పొగ కంపు చేసేసా. ఇదేమైనా బాగుందా? పెద్ద మనుషులు చదువుకున్న వాళ్ళు ఆఫీసులు వస్తారు కదా. ఎర్రిబాబా, ఒరే ఎర్రిబాబు, నీ సిగదరగా నాకు నీతులు చెప్పినట్టు అయిపోయేవట్రా నువ్వు. అవునరా ఎర్రబాబు, నాకు తెలియక అడుగుతాను, నువ్వెందుకు వచ్చినావురా ఈ మీటింగ్కి? భూమి ఉన్న వాళ్ళందరూ పెట్టుకుని
పెట్టుకునే మీటింగ్ కదా. మరి నీకు చూస్తే గోపాదం అంత భూమి లేదు, గోసుపాదం అంత భూమి లేదు. 10 ఎకరాలు కాకపోతే 2 ఎకరాలు అనుకో, రైతు అనిపించుకోవడానికి 2 ఎకరాలు సాలదేటి. మరి నీకో ఏ రైతు అయినా పొలంలోకి పనికి పిలిస్తే కూలికి వెళ్ళాలా, అది లేకపోతే కడుపులో కాలు పెట్టుకొని ఇంట్లోని వాళ్ళకి తొంగోవాలా. మన సింహాచలం కొడుకు ఆ భరత బాబు ఉన్నాడు కదా, ఇదో కొత్త పెద్ద దేశం అంటున్నాడు కదా. ఏంట్రా ఎర్రుబాబు అంతా ఒకటేనాడు కదా అంటున్నావు? ఏది ఏదండి బాబు, ఏదండి బాబు, ఏదండి బాబు. అదేనండి ఏమంటాడో చూడండి. ఏటంటాడు పోతురాజాడు? అదేనండి మన భరత బాబు ఉన్నాడు కదా, కొత్త వ్యవసాయం పద్ధతి ఏదో అంటున్నాడంట కదా, అందులో కూలోడు రైతు అందరూ సమానమేనటండి. అలాగైతే నేను ఒప్పుకోనండి. అవునరా, నేను విన్నాను. ఈ ఎర్రిబాబు చెప్పింది నిజమే. ఎలా అంటావు? ఈ కొత్త పద్ధతి వల్ల మన అందరికీ లాభమే. ఎలాగంటావు? భూమి లేని ఎర్రిబాబు లాంటి వాళ్ళకి 365 రోజులు చేతి నిండా పనికి తగ్గ ఆదాయం. మరి నీలా కొద్దో గొప్ప భూమి ఉండి మరి కాస్త ఉంటే కాయ కష్టం చేసుకొని సంపాదిద్దాం అనుకునే వాళ్ళకి లాభమే కదా. కృష్ణనాయుడు గారు, మీకు చూస్తే పావుగా భూమి కదండి, మరి ఇందులో మీకు లాభమండి. అరే నాకు ఒక్కగానొక కొడుకు, ఆడు పట్టణంలో ఉద్యోగం, మరి నా భూమి చూసుకొని దిక్కేది. ఇలాంటి పద్ధతి వల్ల అలాంటి వాడికి కూడా లాభమే కదరా. మరి కృష్ణనాయుడు గారు, మీరు 25 ఎకరాల అసామి కదా, మీరు పొలంలోకి వెళ్ళవలసిన అవసరం ఏముందండి? ఒకవేళ వెళ్ళవలసిన అవసరం ఏర్పడినా నేను వెళ్ళలేను కూడా. మరి నువ్వు వెళ్ళగలవు కాబట్టి నీకున్న 2 ఎకరాల భూమిని సాగు చేసి ఎకరానికి 25 బస్తాలు పండిస్తా. నీ మీద ఇదిగో ఈ ఎర్రిబాబు లాంటి వాళ్ళ మీద ఆధారపడినా కూడా ఎకరానికి 15 బస్తాలు కూడా పండించలేకపోతున్నాను. అవును బాబు, పొలానికి వెళ్ళకపోవడం వల్ల ఉడుపు దగ్గర పంట కాలంలో ఏ పని జరగదు బాబు. అందుకే దిగుబడి రావట్లేదండి బాబు. ఈ ఎర్రిబాబు చెప్పింది అక్షరాల నిజమండి. అందుకే కదరా కిందటి సంవత్సరం మీ ఇద్దరిని అడిగాను, నాకున్న భూమిలో చెరుకో 10 ఎకరాలు కవులకో బాగానికో చేసుకోండిరా అని. మీరిద్దరిలో ఎవరైనా విన్నారా? బాగానికి కౌలుకి చేయడం అంటే మాటలా బాబు. ఇత్తనాలకి ఎరువులకి పెట్టుబడి ఉండొద్దు. పోనీ ఏదో అప్పో సప్పో బాధపడి చేసినా, ఒకవేళ సకాలంలో వర్షాలు పడకపోయినా, పంటకు పురుగు పెట్టి పోయినా గురేసుకొని సావడం తప్ప ఇంకొక మార్గం ఉందేటండి. అందుకేరా ఇలాంటి అనేక సమస్యల పరిష్కారమే మన సింహాద్రినాయుడు కొడుకు భర్త చేసిన కొత్త వ్యవసాయిక విధానం, సమిష్టి సహకార విధానం. అదిగోండి మన రైతులు ఇంకెవరెవరో వస్తున్నారు. వస్తున్నట్టున్నారు, అందరూ వస్తున్నట్టున్నారు. ఇలాగా సరే, ఎవరి చోట్ల వారు కూర్చోండి. కూర్చోండి. రామనాయుడు, మన కౌరుపేట రైతులందరూ వచ్చినట్టే కదా? అందరూ వచ్చేసారు, ఎవరో ఒకరిద్దరు తప్ప. రైతు సోదరులంతా మన మాట మీద గౌరవంతో ఈ సమావేశం కాదనుకో చాలా సంతోషం. అలాగే మండల వ్యవసాయ అధికారి మరియు మండల సర్వేరు కూడా ఆహ్వానం పెట్టారు, వారికి ధన్యవాదాలు. ఇక విషయానికి వస్తే, నేడు మన వ్యవసాయం ఇటు కూలికి అటు రైతుకు పెద్ద సమస్యగా తయారైంది. పంట దిగుబడి చూస్తే అమ్మినప్పుడు పెట్టుబడి కూడా రావడం లేదు. అప్పులు చేసి రైతులు ఆ అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులు అధిగమించి రైతు ఏ విధంగా అధిక దిగుబడి సాధించవచ్చో ఇప్పుడు మా భర్త వివరిస్తాడు. నమస్కారం అండి. రైతే దేశానికి వెన్నెముక, అన్నదాత అని ఆ రైతును అందరూ పొగడమే తప్ప ఆ రైతుకి ఎటువంటి ఆశరా లేదు, ఎలాంటి అవకాశం కూడా లేదు. ప్రభుత్వాలు కొంత చేస్తున్నప్పటికీ సాధారణ రైతు వాటిని అందిపుచ్చుకునే స్థితిలో లేడు. కావున ఎవరో వస్తారు ఏదో చేస్తారని మనం ఎదురు చూసే బదులు మన సమస్యను మనమే చక్కదిద్దుకుందాం.
ముఖ్యంగా ఒక రైతుకి తన పొలం అంతా ఒకే దగ్గర ఉంటే వ్యవసాయం చేసుకోవడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. కానీ ఈరోజు రైతు యొక్క పొలం చిన్న చిన్న మడులుగా చల్లా చెదురుగా ఉంది. కానీ చిన్న చిన్న మడులన్నీ కలిపేసి 4-5 ఎకరాలుండే పెద్ద మడులుగా చేసుకుంటే ట్రాక్టర్లు, కోత మిషన్లు మొదలైన వాటిని ఉపయోగించి మనం వ్యవసాయం చేసుకోవడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. అలాగే మన యొక్క పెట్టుబడి కూడా తగ్గుతుంది. పొలాలన్నీ కలిపేసేస్తారా? కలిపేసేసి అవునరా ఇదేమైనా బాగుందిరా. నీ మడేటి, నా పొలమేటి, నా మడేటి ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది బాబు? బాబు పోతురాజు వెంకటరెడ్డి కూర్చొని మీరు ఏమండి సర్వేర్ గారు, మీరు వాళ్ళ సందేహం ఏదో తెలియజేయండి, చెప్పండి, క్లియర్ చేయండి. అందరికీ నమస్కారం అండి. ఈ సర్వే రికార్డుల ప్రకారంగా మీ భూమి యొక్క హద్దులు కానీ హక్కులు కానీ ఏమి మారవు. అలాగే మీరు ఈ కొత్త వ్యవసాయక విధానం ద్వారా ఏ విధమైనటువంటి హక్కును కోల్పోవలసిన అవసరం కూడా మీకు ఎవరికి లేదు. లేకపోతే మీ చిన్న చిన్న మడులు ఉన్నాయి, వాటిని పెద్ద మడులుగా తయారు చేసినప్పటికీ ఒకవేళ మీరు కావాలి అనుకుంటే ఇదే రెవెన్యూ రికార్డ్స్ ద్వారా అలాగే గూగుల్ మ్యాప్ ద్వారా మీ పొలాలను మళ్ళీ చిన్న చిన్న మడులుగా తీర్చిదిద్దుకోవచ్చు. కాబట్టి మీకు ఏ ప్రాబ్లం ఉండదు. బాబు నాకు ఏం అర్థం అవ్వలేదు బాబు, మళ్ళీ చెప్పండి. చెప్తాను తప్పకుండా వినండి. ఒక 3 ముక్కల్లో చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీ భూమి యొక్క హద్దులు కానీ కొలతలు కానీ ఏవి మారవు. నెంబర్ 1 అయిందా? నెంబర్ 2 పాయింట్, ఇప్పుడు ఈ కొత్త వ్యవసాయ విధానం ద్వారా మీ హక్కుల్ని మీరు కోల్పోవలసిన పరిస్థితి ఏమీ ఉండదు. నెక్స్ట్ 3rd పాయింట్కి వద్దాం, 3వది. అదేంటంటే మీకు ఇదివరలో చిన్న చిన్న మడులు ఉండేవి, వాటిని పెద్ద మడులుగా తీర్చిదిద్దారు. అది ఎందుకండి అంటే అసలు మనం చిన్న చిన్న మడులను వ్యవసాయం చేయాలంటే బోర్లు కానీ ఏదైనా ఇప్పుడు మన భరత్ గారు వివరించినట్టుగా చిన్న చిన్న మడులు మనం తీర్చిదిద్దాలంటే వాటిని వ్యవసాయం చేయాలంటే కష్టతరం. సో వాటిని పెద్ద మడులుగా చేశారు. సో పెద్ద మడులు చేసిన తర్వాత మళ్ళీ మీరు మొదటి విధానానికి రావాలనుకున్నా ఇదే రెవెన్యూ రికార్డ్స్ ఆధారంగా గూగుల్ మ్యాప్ ప్రకారంగా మీరు వాటిని చక్కగా మొదటిలాగానే చిన్న చిన్న మడులుగా తీర్చిదిద్దుకోవచ్చు. కాబట్టి ఈ విధానం ద్వారా ఎవరికి ఏ విధమైనటువంటి నష్టం వాటిల్లదు. సరే తీరింది కానీ బాబు. అర్థమైంది. ఇకపోతే భరత్ మిగిలిన విషయాలు కూడా చెప్పమ్మా. ఈ విధంగా చిన్న చిన్న మడులు వేరే చోట్ల ఉండడం వలన మన రైతులు వ్యవసాయం చేయడంలో పెద్ద పెద్ద యంత్రాలు ఉపయోగించడానికి వీలు కావడం లేదు. అలాగే వ్యవసాయ పరిశోధన సంస్థ వారు చేసే సలహాలు సూచనలు కూడా పాటించడానికి వీలు కావడం లేదు. కావున పెద్ద మడులుగా మార్చుకొని రైతులందరూ కలిసి సమిష్టి వ్యవహారం చేసుకున్నప్పుడు ఎలాంటి సహాయ సహకారాలు ప్రభుత్వం వారు మనకు తెలియజేస్తారో ఇప్పుడు మన అగ్రికల్చర్ ఆఫీసర్ గారు రావడం జరిగింది, ఆయన మనకు వివరించడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. అగ్రో విలేజ్ మేనేజ్మెంట్లో మన భర్త గారు చేసిన ప్రాజెక్టును మన రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ విధానంలో వ్యవసాయం చేయగల రైతులందరూ ఒక సంస్థగా ఏర్పడతారు. సంవత్సరాంతంలో వాటి యొక్క లాభాలను వారికున్న భూమిని బట్టి పంచుకుంటారు. ఇదే విధంగా వ్యవసాయం చేయని రైతులందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ రేటు రుణాలు ఇవ్వడమే కాక నాణ్యమైన విత్తనాలను యంత్ర పనులను కూడా ఉచితంగా సరఫరా చేస్తుంది. అదేవిధంగా పంటకి బీమా సదుపాయం మరియు మార్కెటింగ్, ఎక్కడెక్కడ మార్కెట్ చేయాలి, ఎక్కడ అమ్మాలి, అది సదుపాయం కూడా కల్పిస్తుంది. ఈ సంస్థలో ఎట్టి పరిస్థితుల్లో లాభమే తప్ప నష్టం వచ్చే పరిస్థితే ఉండదు. మరి నా భూమి 2 ఎకరాలు, పోతురాజు భూమి 2 ఎకరాలు, అయితే వాటాలోనే సమానమైన వాటాలేనా? సమానం
అర్థం కాకపోతే నీ భూమి ఏమైనా బంగారమా నాది ఎత్తడా? పడితే నా భూమి అంతా కూడా ఓ సోస్ బాగా చెప్పొచ్చినావు, కూర్చోవా వెంకటనాయుడు. ఆగండి వెంకటనాయుడు పోతిరాజు గారు, ఈ విషయంలో మీరు వాదులాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన పెద్దలందరి సమక్షంలో వ్యవసాయ అధికారి వారి యొక్క సహకారంతో మట్టిని పరీక్షించి సర్వేది గారి సహకారంతో భూమిని కొలిచి వాటాలుగా నిర్ణయించుకుందాం. ఇక విషయానికి వస్తే మనం ఇప్పుడు వ్యవసాయాన్ని ఒక పబ్లిక్ రంగ పరిశ్రమగా ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇందులో ఆయా పనుల మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి ఆయా పనులు అప్పగిద్దాం. అలాగే ఈ పరిశ్రమలో పనిచేసేవారు కార్మికుల వలె పనిచేసి వేతనాలు కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా మన వ్యవసాయ పరిశ్రమ ముందుకు వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది. నాకు తెలియక అడుగుతాను, మరి మాకంటే పాడి పశువులు ఉన్నాయి కదండి, మరి ఆటి సంగతి ఏంటండి? అప్పల్లా నీకు పాడి పశువులు ఉన్నాయని కదా నీ డౌటు. 2 కొత్త బొంగలు కొనిస్తావు. నువ్వు మీ ఆవిడ పొలంలో పట్టుకొని వెళ్ళి పచ్చగడ్డి కోసేటి పలుకు పిల్లలో పైకి చెంగు జారిందే చూడు పిల్ల అని డూయెట్లు పాడుకొని పొలమంతా తిరిగి బొంగల నిండా గడ్డి కోసుకొని తెచ్చుకోవయ్యా. నేనెవరో దాంట్లో మాట్లాడుతున్నాడు. ఇలాగే సినిమాలు శిఖర్లనే కదా మీ అయ్యి ఇచ్చిన 10 ఎకరాల భూమిని 2 ఎకరాలు చేసినావు, నువ్వు చెప్తావు నాకు. ఆగండి అప్పల్ల గారు, పోతిరాజు గారు, మీరు ఈ విషయంలో వాదులాడుకోవాల్సిన అవసరం లేదు. అసలు వ్యవసాయ పరిశ్రమ అంటే పాడి పశువుల పెంపకము, పౌల్ట్రీ, చేపల పెంపకము ఇవన్నీ ఇందులోకే వస్తాయి. అలాగే వాటిల్లో ఆసక్తి ఉన్న వాళ్ళకి ఆయా పనులు అప్పగిద్దాం. కొంతమందికి కూరగాయలు పండించడం అనుభవం ఉంటుంది, వాళ్ళకి కొంత భూమిని కేటాయిద్దాం. అలాగే కష్టపడదాం, సంపాదిద్దాం అనే నినాదంతో అన్ని రకాల పంటలు పండించి మనకి సరిపడినంత ఉంచుకొని మిగిలిన పాడిను పంటను మార్కెట్కి తరలిద్దాం. ఈ విధంగా చేయడం వల్ల మనకి ఆదాయం కూడా బాగా పెరుగుతుంది. బాబు మరి పంటకి మార్కెట్లో ధర లేదు కదండి, ఏ చేస్తాం? అందుకే అప్పల్ గారు మనం కొత్త మార్కెట్లు వెతికి మన ఉత్పత్తికి ముందుగానే డిమాండ్ సృష్టించుకోవాలి. ఏ విధంగా అంటే మనకు దగ్గరలో ఉన్నటువంటి సిటీస్లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, ఒక్కో అపార్ట్మెంట్లో 100 కొద్ది ఇల్లులు ఉంటాయి. వాళ్ళతో ముందుగానే వెళ్ళి మనం ఒప్పందం కుదుర్చుకొని మన యొక్క ఉత్పత్తులకి రైతు బజార్ రేట్ల కంటే రైతు బజార్ రేట్లకే పాలు, కూరగాయలే కాకుండా పప్పులు మరియు బియ్యం కూడా మనం సప్లై చేయవచ్చు. బాగుంది బాబు, మరి ఇవన్నీ ఎవరు మేనేజ్ చేస్తారు చెప్పండి, ఎలా చేసుకుంటాము? అందుకే అప్పల్ గారు, పోతిరాజు గారు, మనము ఈ విధానంలో మనమందరం ఒక ట్రస్ట్గా ఒక సంస్థ ఏర్పడుతున్నాం కాబట్టి ఈ సంస్థకి ఒక ప్రెసిడెంట్ని, ఒక కోశాధికారిని ఎన్నుకుంటాం. వీళ్ళు ఈ సంస్థ యొక్క ఖర్చులు జమలు చూస్తారు, అవసరమైనన్ని కొంటుంటారు. అదేవిధంగా మీకుండే భూమిని బట్టి ఆ లాభాలను వాటా కూడా పంచుతారు. అదేవిధంగా కార్మికులకు జీతాలు కూడా చెల్లిస్తారు. ప్రెసిడెంటు, ఎన్నికలు, రాజకీయాలంటే ఇక్కడ దోపిడీ అంతా సరా మామూలే బాబు. నాకేమీ పాలుకోవడం లేదు మాకు ఏం అర్థం కావట్లేదండి అయ్యా. ఓకే పోతిరాజు గారు, అప్పల్ల గారు, అలాగే వెంకటనాయుడు గారు, మీరు ఈ విషయంలో ఎటువంటి సందేహాలు పడనవసరం లేదండి. కావాలంటే ఈ మేనేజ్మెంట్ పనులన్నీ మీరే చూసుకోండి, మిమ్మల్ని ఎవరు ఇక్కడ ఏమీ అనబోరు. అవునవును, ఈ మేనేజ్మెంట్ పనులు మీరు చూసుకున్నా ఎవరికి అభ్యంతరం ఉండదు. ఎవరు చూసుకున్నామంటే మనందరం ఒకటే కదా. అయినా ఇంకా ఈ విధానంలో మీకు చాలా విషయాలు తెలియాలండి. అప్పల్ల గారు, ఈ మధ్యకాలంలో మీ అన్నయ్య గారు చనిపోయారని విన్నానండి, ఏ విధంగా? ఏంటి చెప్తాం బాబు, గడ్డి మందు కొట్టడానికి వెళ్ళి పొలానికి వెళ్ళాడు. ఆ ఎండ దెబ్బకి జమాయించిపోయి ప్యానల్ పోయినాడు. మాతో నడిచి తోడుగా మాతోడుండి నీడగా మాతో నడిచి నువ్వెక్కడెళ్ళినావు బలగాన్ని మరసినావా బాంధవుల మరసినావా పెద్ద కొడుక అయినయ్యా నా తొలుసూరు కొడుకు ప్రేమగల్ల పెద్ద కొడుక అయినయ్య
కానీ నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే ఇక మీదట ఇలాంటి మరణాలే ఉండబోవండి. ఎందుకంటే మనం ఇప్పుడు వ్యవసాయంలో పురుగుల మందులని మనుషుల ద్వారా స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. డ్రోన్ల సహాయంతో పురుగుల మందులు స్ప్రే చేయడానికి మనం ఈ యొక్క సమిష్టి సహకార వ్యవసాయాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ విధంగా మన సమిష్టి వ్యవసాయ రంగంలో డ్రోన్ల ద్వారా మనం వ్యవసాయం చేసినట్టయితే మన యొక్క శ్రమ తగ్గుతుంది, పెట్టుబడి పెరుగుతుంది, ఆదాయం కూడా పెరుగుతుందండి. అదే బాబు చిన్న సైజు విమానంలో ఉండి గాలిలో ఎగురుతూ కిందనున్నవాడిని ఫోటోలు తీయడానికి, వీడియోలు తీయడానికి ఫంక్షన్లో ఉపయోగిస్తారే అవి అని మాట. మరి కాస్త శక్తివంతమైన మాటల్ని మన పొలంలో ఎగరవేసి ఎక్కడ నీరు లేదో, ఎక్కడ పంటకు పురుగు పట్టిందో చూసుకోవచ్చు. అలాగే మనం ఎరువులు చల్లడానికి మరియు పురుగు మందులు స్ప్రే చేయడానికి ఒక క్రమ పద్ధతిలో ఈ డ్రోన్ల సహాయంతో మనం వ్యవసాయం చేసుకుంటే మనకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. అలాగే మన రైతుల యొక్క శ్రమ తగ్గుతుంది, ఫలితం పెరుగుతుంది. ఈ విధంగా మనం సమిష్టి సహకార వ్యవసాయం చేసుకోవడం వల్ల మనకి ఎంతో ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి ఇది ఒక మార్గం అండి. బాబు మా అలాంటి సన్నకారు రైతులంతా ఎలాంటి పెట్టుబడి పెట్టక్కర్లేదా బాబు? బాబు ఈ సమిష్టి వ్యవసాయం గురించి చెప్పారు. కాయ కష్టం, రైతు కాయ కష్టానికి మిగిలిన పరిస్థితి తెచ్చారు. మాకైతే పెట్టుబడికి తగ్గించిన ఉపాయాలు చెప్పారు. చాలా సంతోషం. ఈ సమిష్టి వ్యవసాయానికి మేమందరం కూడా సమిష్టిగా ఉందామని నిర్ణయం తీసుకుంటున్నాం. ఈ ప్రాజెక్టు మీద అధ్యయనం చేసినటువంటి మన సికే రెడ్డి గారు ఈ ప్రాజెక్టు గురించి వివరాలు చెప్పడానికి విచ్చేస్తున్నారు. మీరందరూ కూడా కొద్దిసేపు వెయిట్ చేయండి. ఈరోజు శ్రీ 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 పైడితల్లమ్మవారు ఉత్సవాల సందర్భంగా రైతులందరూ కూడా ఈ విధంగా సమావేశమయ్యి గ్రామ స్థాయిలో నూతన వ్యవసాయ విధానాన్ని అమలుపరచడానికి చక్కనైనటువంటి వేదిక మీద అందరూ కూర్చొని చాలా చక్కనైన విషయాలు భరత్ అవనియండి, అగ్రికల్చర్ ఆఫీసర్ అవనియండి, అలాగే సర్వే గారు కూడా మనకు ఉన్నటువంటి సమస్యలన్నింటి మీద మాట్లాడారు. అన్ని అల్లులోట్ల శని ఒక సామెత ఉంది. ఈరోజు రైతుల పరిస్థితి అయిపోయింది. చల్తికి సాలదు, మార్పిడికి మిగలదు. ఎంత కష్టపడినా, ఎంత భూమి ఉన్నా సరే ఆ విధానంలో ఏంటంటే పెట్టుబడి ఎక్కువ, రాబడి తక్కువ. అయితే వర్షం పడితే పడుతుంది, వర్షం పడిపోతే వెళుతుంది. నదులు ఏంటంటే మొత్తము రైతు అంటే రాజు అనే పదం ఎవరైతే అన్నారో మహానుభావులు, ఆ రైతు మాత్రం ఈరోజు రక్తంతో కన్నీరు కారుస్తున్నాడు. కానీ ఇలాంటి విధానం ఏదైతే ఇప్పుడు మనం చర్చించుకోమో, ప్రభుత్వం కూడా గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏదైతే మాట్లాడుతున్నామో సేంద్రియ వ్యవసాయం వైపు రైతులు మళ్ళాలి, సేంద్రియ వ్యవసాయం మనం ముందుకు వెళ్ళాలి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి వచ్చాలి, రైతుకి ఎక్కడ నష్టం కలగకూడదని చెప్పి వివిధ సమావేశాలలో కూడా మన గౌరవనీయ ముఖ్యమంత్రి కూడా మాట్లాడుతున్నారు. అది అందరూ కూడా మీకు ఇక్కడ ఉన్న వేదిక మళ్ళీ అందరికీ కూడా తెలుసు. దయచేసి ప్రకృతి వ్యవసాయమే చేద్దాం, తక్కువ మందులు వాడదాం, ఎరువులు కూడా తక్కువ వాడదాం, పురుగు మందులు వాడొద్దు. పురుగు మందులు వాడితే ఎలాగ వాళ్ళ పాత్ర చనిపోయారు. అప్పలేడు డైరెక్టర్ గారు ఎక్కడ ఉన్నారు? రండి. ఓకే, రేపటి యజ్ఞం హలో 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 టెస్టింగ్ హలో 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 థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ హలో హలో హలో